హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంబంధించి అసలు నాయకులు ఉన్నారా లేరా? ఉంటే గనక వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లుగా చాలామందే ఉన్నారు. కొన్ని వందల మందే ఉన్నారు. గెలిచింది 21 మంది ఎమ్మెల్యేలైనా, 2 ఎంపీలైనా, మిగతా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, చాలా పదవులు అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎవరు కూడా ఏమైపోయారు వీళ్ళందరూ? అసలు ఉన్నారా లేరా అనేది అయితే నాకు అర్థం కాల. ఎందుకు అంటున్నానంటే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద అదే తరహాలో కొంతమంది విమర్శలు చేసుకుంటూనే వస్తారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక వాళ్ళతో ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని, మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు అని అన్న తర్వాత కూడా వీళ్ళు ఇంకా బయటకు వచ్చేదో ఆ క్షణంలో ప్రెస్ మీట్లు పెట్టేసి అవి చేసి ఈ చేసి అడవాడు చేశారు. కానీ ఇంకా వెనకాలే ఉన్నారేమో అనిపిస్తుంది. రీసెంట్గా జడా శ్రవణ్ అనేటువంటి ఒక న్యాయవాది అని చెప్తారు, అలాగే న్యాయమూర్తిగా జడ్జిగా వ్యవహరించారని కూడా చెప్తారు. మనం చూసింది లేదు కానీ ఆయన చెప్తా ఉంటారు అంతే. అపరజ్ఞానిగా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం జ్ఞానం అంతా కూడా నాలోనే ఉంది, నేనే అపర మేధావని అని చెప్పి 71 ఓట్లే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినా కూడా కనీసం ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన ఓటు అయినటువంటి వ్యక్తి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీదే టార్గెటెడ్గా తిడుతున్నటువంటి పరిస్థితి. అష్టదరిద్రుడివి, నికృష్టుడివి అనేటువంటి మాటలు రాజకీయాల్లో ఆయన చదువుకున్న చదువుకి మరి చదువుకున్నారా అనేది నేను గతంలో కూడా మాట్లాడాను. ఆయన ఆ సంస్కారం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తాం. దీంట్లో అతనికి కనీసం కౌంటర్ ఇచ్చేటువంటి నాయకుడే జనసేన పార్టీలో కరువైపోయారంటే ఎస్, అవుననే అనుకోవాలి. ఒక్కరంటే ఒక్కరు. జడా శ్రవణ్కి కౌంటర్ ఇవ్వడానికి కనీసం బయటికి కూడా రానప్పుడు వీళ్ళకి ఆ పదవులు ఇచ్చి ఉపయోగం ఏంటి? వీళ్ళు జనసేన పార్టీలో ఉండి ఉపయోగం ఏంటి? ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఇది పెట్టండి, అది పెట్టండి అని చెప్పి మాట్లాడటం అనేది ఏంటి? ఆయన చెప్తే తప్ప మీరు చేయరా? పదవుల కోసం రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు. మరి ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యక్తి దాడి చేస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకని బయటకు వచ్చి మాట్లాడేటువంటి ఆలోచన కూడా చేయలేకపోతున్నారు? మొన్నగా కదా, కరెక్ట్గా ఒక నెల రోజులు అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఇలా లడ్డూ ఇష్యూకి సంబంధించి మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు అనేటువంటి మాట మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు జడా శ్రవణ్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చిపోతుంటే మీరేం చేస్తున్నారు? ఎందుకని బయటకు వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయట్లా. 3 రోజులు అవుతుంది ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. నిన్న పెర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, ఆవిడ మొక్కు తీర్చుకుంటే పిల్లోడికి అలా యాక్సిడెంట్ అయింది, ఆ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అని చెప్పి మొక్కు తీర్చుకుంటే ఆ పిల్లోడికి అంటే ఆ భక్తి మీద కూడా ఆయన రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం అతని మీద కూడా కౌంటర్ ఎవరా? ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పోని రాజకీయాల్లో సర్వసాధారణంగా ఒక సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే అదే సామాజిక వర్గం నుంచి కౌంటర్ ఇప్పించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ సామాజిక వర్గం వాళ్ళు జనసేనలో లేరా అంటే ఆలోచించుకోవాలి మీరే. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది. ఇప్పుడు పెర్ని నాని గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకని బయటకు వచ్చి కనీసం కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనే దాన్ని కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే కనుక జరిగితే జనసేన అసలు ఉందా లేదా? అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ నాయకుడికి సంబంధించినటువంటి ఒక గొప్ప నాయకుడి మీద ఆయన అంతా అన్ని మంచి పనులు చేస్తుంటే కనీసం అవి బయటికి చెప్పుకోరు మీరు. ఎలాగో బయట మీడియాలో ఎలాగో చూపించు, ఆ మీడియాలో మేమేదో వాళ్ళ ఛానల్లో ఒక మూలనో లేదంటే ఒక పేపర్లో ఒక మూల ఆర్టికల్ ఉంటే దాన్ని బయటకు తీసుకొచ్చి మేము బయటకు ప్రొజెక్ట్ చేస్తాను, మమ్మల్ని ఎలాగో పట్టించుకోరు, పక్కకు పెడదాం. కనీసం మీరైనా సరే బయటకు వచ్చి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదిగో ఈ రోడ్డు వేసారంట, ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 77 సంవత్సరాలు అవుతుంది మన దేశానికి వచ్చి, స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఎవరు వేయలేదు, పవన్ కళ్యాణ్ గారు వేసారంట అని మీరు కనీసం చెప్పుకోకపోతే ఎట్లా? కనీసం చూపించుకోకపోతే ఎట్లా? అది కూడా మీరు చేయలేకపోతే మీకు ఆ పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా మీకు ఎందుకు ఉపయోగం? నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు? జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఎవరు బయటకు వచ్చి ఎవరు బయటకు రారా?
అసలు ఎందుకు భయపడుతున్నారు? దేని గురించి అసలు ఎందుకని బయటకు రావట్లేదు అనేదే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకని కౌంటర్ ఇచ్చేటువంటి నాయకులే లేరు? అసలు భయపడుతున్నారా, లేదంటే బాధపడుతున్నారా, ఇంట్లో మీరే వాళ్ళ పాపాన వాళ్ళే కొట్టుకుపోతారులే అని వదిలేస్తున్నారా అనేది ఆలోచించుకోవాలి. ఇలా జరిగితే నిజంగా చెప్తున్నాను కదా, మీ మీద విరుచుకు పడటం అనేది ఇంకా ఎక్కువైపోతుంది. జనసేన పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఈ రేంజ్లో ఇంకా కౌంటర్లు చేయటానికి మీరెవరు? అధికార ప్రతినిధులకి వాళ్ళకి సంఖ్యలేసి వాళ్ళకి బయటికి రానివ్వకుండా చేశారు. ఏ డిబేట్కి వెళ్ళకుండా, ఏ వీడియో బయటికి రిలీజ్ చేయకుండా. అలాగే మిగతా నాయకులు బయటికి రారు, ఉన్నవాళ్ళు ఎవరు బయటికి రారు. ఆయన చెప్పినా బయటికి రావట్లేదు అంటే మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇది త్వరగా క్లియర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే జనసేన పార్టీలో డెఫినెట్గా ఉంది. లేకపోతే చాలా ఇబ్బందులు జనసేన ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఇష్టానుసారం మాట్లాడుకుంటూ వస్తారు. కన్నా రజనీ గారు కూడా రీసెంట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమెకు కూడా కనీసం కౌంటర్ ఇవ్వడానికి మా ఇంటి అంటే జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత విమర్శలు గుప్పిస్తున్నారు. దాని గురించి అయినా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. పార్టీ లైన్ ఏంటి? అసలు మీడియా హెడ్ ఏం చేస్తున్నారు? మీడియా హెడ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కనీసం ప్రెస్ మీట్ పెట్టండి అయ్యా అని చెప్పి, దీని మీద మాట్లాడండి అయ్యా అని చెప్పి ఒక లైన్ కూడా ఇవ్వకపోతే పార్టీ కూడా ఏం చేస్తుంది అనేది కూడా చూసుకోవాలి.